కొన్ని లాంగ్వేజెస్కి సో టోటల్గా 5 లాంగ్వేజెస్కి క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో కేంద్ర సాంస్కృతిక శాఖ వారు 5 లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తించారు. ఆ లాంగ్వేజెస్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒకటి అస్సామీస్ అనేటువంటి ఒక లాంగ్వేజ్. సో అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి అస్సాంలో మాట్లాడుతున్నటువంటి అస్సామీస్ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ని ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే బెంగాలీ భాష వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో మాట్లాడుతూ ఉంటారు. మరాఠీ భాష, సో దీనిని మహారాష్ట్రలో మాట్లాడుతూ ఉన్నారు. పాలీ లాంగ్వేజ్, సో ఇదొక ఏన్షియంట్ లాంగ్వేజ్గా మనం చెప్పుకోవచ్చు, ప్రాచీనమైనటువంటి భాష. దాదాపు సంస్కృతం ఏ విధంగా అతి ప్రాచీనమైనటువంటిది ప్రపంచ దేశాలలో ఉందో అదేవిధంగా పాలీ లాంగ్వేజ్ అనేటువంటిది కూడా ఒక ఏన్షియంట్ లాంగ్వేజ్. తర్వాత ప్రకృతి అనేటువంటి ఒక లాంగ్వేజ్. సో టోటల్గా 5 లాంగ్వేజెస్కి క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ఇవ్వటం జరిగింది.